హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విషయంలో చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రులందరికీ కూడా కొత్త ఆదేశాలు జారీ చేశారు. అసలు ఏం జరుగుతుంది, ఏంటి వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఈరోజు జరిగిన కేబినెట్ భేటీ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మంత్రులందరికీ కూడా పలు సూచనలు చేశారు. వైసీపీ క్రిమినల్స్ని వెనకేసుకొస్తుందన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టే కుట్రలను తిప్పికొట్టాలంటూ చంద్రబాబు మంత్రులకు పిలుపునిచ్చారు. అంతేకాదు పవన్ విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. పవన్ అంటే ఊరుకోవద్దు అంటూ మంత్రులకు చంద్రబాబు కీలక సూచనలు చేశారు. పవన్ కళ్యాణ్ను అనవసరమైన విషయాల్లోకి లాగితే కూటమి ఐక్యత చాటేలాగా మంత్రులందరూ కూడా స్పందించాలని అన్నారు. ప్రతి మంత్రి అన్ని శాఖలపై అవగాహన పెంచుకోవాలని అన్నారు. డిఎస్సి పరీక్షపై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించారు. జొన్నగిరి గ్రామాన్ని స్వర్ణగిరిగా నామకరణం చేద్దామన్నారు. అంతేకాకుండా జూలై 3న కడక స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన కూడా చేద్దామన్నారు కడపలోని. అలాగే విజయవాడ సాయి కృష్ణ ఘటనలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చెప్పారు. బాధిత తల్లిదండ్రులకు ప్రభుత్వంపై నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు. సాయి కృష్ణ ఘటనను వైసీపీ రాజకీయం చేస్తోందని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే ఇటీవల పవన్ కళ్యాణ్ సైతం తనపై వస్తున్న విమర్శలపై జనసేన మంత్రులు స్పందించాలని ఆదేశించారు. ప్రతిసారి తానే మాట్లాడడం కుదరదని మంత్రులు, ఎమ్మెల్యేలు బయటకు వచ్చి కౌంటర్లు ఇవ్వాలని అన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం తమ పార్టీ నేతలకు పవన్ కళ్యాణ్ విమర్శించిన వెంటనే కౌంటర్లు ఇవ్వాలని ఆదేశించడం ఆసక్తికరంగా మారింది. దీనిపై మరి వైసీపీ ఎలా స్పందిస్తుంది ఏంటనేది చూడాల్సి ఉంది.